హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి నెంబర్ సిస్టంలోనే ఇంకొక సబ్ టాపిక్ అయిన సమ్ ఆఫ్ సిరీస్ అనమాట. సో ఇది వచ్చేసి పార్ట్ 4 వీడియో అనమాట మనకి. సో దీనికన్నా ముందు నెంబర్ సిస్టంలోని మనకి పార్ట్ 1 అండ్ పార్ట్ 2 పార్ట్ 3 వీడియోస్ ఉన్నాయి. సో ఆ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ ఆ వీడియో చూడండి, ఎందుకంటే మనం ఒక ఆర్డర్లో వెళ్తున్నాం అనమాట. సో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఆ వీడియో చూస్తే మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో నేను పార్ట్ 1 పార్ట్ 2 అండ్ పార్ట్ 3 వీడియోస్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. సో మీరు డిస్క్రిప్షన్ వెళ్ళి అక్కడ క్లిక్ చేయండి లింక్ మీద, మీకు డైరెక్ట్ పార్ట్ 1 వీడియో దగ్గరికి తీసుకెళ్తుంది. సో గాయస్, నా వీడియో కొంచెం స్లోగా ఉందని చెప్పేసి అంటున్నారు అనమాట. సో నేను ఓన్లీ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ కోసమే కాదు కదండి, నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసం కూడా చెప్తున్నాను అనమాట. సో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకంటే ఏంటంటే ఈజీగా అర్థమవుతుంది. సో వాళ్ళకి నేను డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి అలా కాదు, కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదండి. సో అందుకోసమైనా నేను పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో మీకు ఎవరికైనా అర్థమైతే మీరు 1.5 లేదా 1.25xలో పెట్టుకొని చూడవచ్చు వీడియోని. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో గాయస్, నెంబర్ సిస్టంలోని ఇంకొక టాపిక్ అయినా సమ్ ఆఫ్ సిరీస్ అనమాట. సమ్ ఆఫ్ సిరీస్ అంటే ఏం లేదండి, మనకు ఒక సిరీస్ ఇస్తాడండి, ఒక సీక్వెన్స్లో ఒక సిరీస్ ఇస్తాడు, దాన్ని సమ్గా అనుకోమంటాడు. ఆ సిరీస్ మనకి న్యాచురల్ నెంబర్స్ అయినా ఉంటాయి, లేదంటే ఈవెన్ నెంబర్స్ అయినా ఉంటాయి, లేదంటే ఆడ్ నెంబర్స్ అయినా ఉంటాయి. మనకు ఒక సిరీస్ ఇచ్చి లాస్ట్లో ఎన్ ఉంటుంది, ఎన్ టర్మ్ అంటే ఎన్ టర్మ్గా అనుకోమంటాడు, లేదంటే లాస్ట్లో నెంబర్ ఇచ్చి ఆ సమ్గా అనుకోమంటాడు. సో అది స్క్వేర్స్ ఉంటే ఎలా, స్క్వేర్స్ లేకపోతే ఎలా, క్యూబ్స్ ఉంటే ఎలా అని చెప్పేసి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇందులో 3 మోడల్స్ ఉన్నాయండి మనకి. ఇది వచ్చేసి ఫస్ట్ మోడల్ అనమాట. ఫస్ట్ మోడల్ మరి చూసుకున్నట్టయితే న్యాచురల్ నెంబర్స్ 3 టైప్స్ ఉంటాయి మనకి. ఇందులో వచ్చేసి 3 టైప్స్ ఉంటాయి. ఒకటేమో నార్మల్గా ఉంటుందండి, మామూలుగా నార్మల్ న్యాచురల్ నెంబర్స్ ఎట్లా ఉంటాయి, 1 + 2 + 3 అట్లా అప్ టు n దాకా ఉన్నాయి. ఇంకోటేమో న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి మనకి, స్క్వేర్స్ ఇచ్చిండు. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు 1² + 2² + 3 స్క్వేర్స్ అని ఇచ్చిండు. ఇంకొకటి ఏముంది, క్యూబ్స్ ఇచ్చిండు. ఇక్కడ 1³ + 3³ + 4³ అట్లా అట్లా ఇచ్చిండు అనమాట. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తే ఎలా సాల్వ్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పుడు నేను. సో ఏం లేదండి, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే న్యాచురల్ నెంబర్ ఇక్కడ ఇచ్చింది కదా, 1 + 2 + 3 + 4. ఇక్కడ మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుంటేనే మనం ఈ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేస్తాం షార్ట్ కట్లో. ఎందుకంటే ఈ నెంబర్స్ అన్నీ మనం యాడ్ చేసేసరికి చాలా టైం అయిపోతుంది. మనకి కాంపిటేటివ్ పర్పస్లో అసలు టైం అనేది సరిపోదు అనమాట. ఒక్క క్వశ్చన్కి వచ్చేసి 30 సెకండ్స్ 40 సెకండ్స్ ఉంటుంది మ్యాక్సిమం, అంతే అండి. సో మీరు ఈ ఫార్ములాని అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ 1² + 2² + 3² అప్ టు n² అని ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి, దీనికి కూడా ఒక ఫార్ములా ఉంది. ఇది 2 అండి, n × n+1 × 2n + 1/6 ఫార్ములా. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే క్యూబ్స్కి వచ్చేసి 1³ + 2³ + 3³ అప్ టు n³ అని ఉంది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఏం లేదండి, సింపుల్. మనకి ఇక్కడ న్యాచురల్ నెంబర్స్కి ఏదైతే గుర్తుపెట్టుకున్నామో దానికి హోల్ స్క్వేర్ చేస్తే అయిపోతుందండి. ఇక్కడ ఏముంది, n. ఇక్కడ ఏముందండి, n × n+1/2 ఉంది. సేమ్ ఇక్కడ కూడా అదే అండి, n × n+1/2, దానికి హోల్ స్క్వేర్ చేస్తే కథం అయిపోతుంది ఈజీగా. సో కొన్ని మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ చూసుకుందామండి. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ చూసుకుంటే మనకి ఈజీగా అనేది అర్థం అవడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి 1 + 2 + 3 + 4 అప్ టు 50 + 50 అని ఇచ్చింది అనమాట. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే ఫైండ్ ద సమ్ ఆఫ్ సిరీస్ అని అడుగుతారు, లేదంటే ఫైండ్ ద సమ్ ఆఫ్ అని ఉండి ఈ నెంబర్ ఇస్తాడండి. నెంబర్ ఇచ్చి ఆప్షన్స్ ఇస్తాడు. సో మనం దీన్ని ఎలా కనుక్కోవాలంటే, ఇది ఏ సీక్వెన్స్లో ఉందండి, జస్ట్ నార్మల్గా న్యాచురల్ నెంబర్స్ ఉంది. సో దీనికి ఫార్ములా ఏంటి, ఇది n × n+1/2. సో ఇక్కడ రాసుకోండి, n × n+1/2 ఫార్ములా రాసుకోండి. ఎందుకంటే స్టార్టింగ్ కదా, మీకు ఒక 2-3 సార్లు రాసుకుంటే ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు 2-3 సార్లు ఫార్ములాను రాసుకుంటే మీకు ఫార్ములా అనేది గుర్తుండటం జరుగుతుంది. సో
ఇక్కడ ఎన్ అంటే ఏం లేదండి, మనం ఇంతకుముందు పార్ట్ 3 అనుకుంటా, పార్ట్ 3 కాదు పార్ట్ 2 వీడియోలో మనం కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం. సో ఎన్ అంటే ఏం లేదండి, లాస్ట్ టర్మ్ అనమాట ఎన్ అంటే. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 50 ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 50 ప్లస్ 1/2 ఎంత అండి, 50 ప్లస్ 1 ఎంత, 51 ఇంటూ 50/2. 2 1 2 25 50 అండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 25 ఇంటూ 51 చేసినాం అనుకోండి, మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో 21 ఇంటూ 50 ఎంత, 1275 అండి. 21 ఇంటూ 51 ఆన్సర్ వచ్చేసి మనకి 1275. ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అప్ టు 12 స్క్వేర్ అని ఇచ్చిందండి. వీటి యొక్క సమ్ కనుక్కోమన్నాడు. వీటి యొక్క సమ్ ఎంత అనేసి మనల్ని అడుగుతున్నాడు అనమాట. సో ఇది ఏ సిరీస్లో ఉందండి మనకి, ఇది న్యాచురల్ నెంబర్సే కానీ మనకి ఇక్కడ స్క్వేర్స్ ఉన్నాయి. సో స్క్వేర్స్ ఉంటే మనం ఏ ఫార్ములా యూజ్ చేయాలా, ఈ ఫార్ములా యూజ్ చేయాలి. n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6 ఫార్ములా యూజ్ చేయాలి. సో మనం ఫస్ట్ ఫార్ములా ఇక్కడ రాసుకుందామండి. రాసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది, అంటే ఈజీగా గుర్తుంటుంది. n ఇంటూ n+1 ఇంటూ 2n+1/2 ఫార్ములా రాసుకుందాం. ఇక్కడ n అంటే ఏం లేదండి, లాస్ట్ నెంబర్ అనమాట. n అంటే 12. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం ఈ 12ని. 12 ఇంటూ n అంటే ఎంత, 12 ప్లస్ 1 2n అంటే ఏం లేదండి, 2n అంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే 2 ఇంటూ n అనమాట. సో 2 ఇంటూ n అంటే ఎంత, 12 ప్లస్ 1 బై, సారీ అండి ఇక్కడ 6, ఇది 6 అనమాట. 6 ఫార్ములా 6 ఉంటుంది, నేను 2 అనుకున్నా, 6. సో ఇది సాల్వ్ చేయండి. 12 ఇంటూ 12 ప్లస్ 1 13, 2 ఇంటూ 12 24 ప్లస్ 1 25/6. 6 1 6 2 12. సో 2 ఇంటూ 13 ఇంటూ 25 చేస్తే మనకు ఆన్సర్ వస్తుందండి. 2 3 6, 2 1 2 ఇంటూ 25. సో 26 ఇంటూ 25 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 0.056. సో 650 అండి ఆన్సర్ వచ్చేసి మనకి 650. ఈ మొత్తం 1 స్క్వేర్ని 2 స్క్వేర్ని 3 స్క్వేర్ని మొత్తం అన్నిటిని యాడ్ చేసి అప్ టు 12 దాకా చేసినాం అనుకోండి, మనకి ఆన్సర్ వచ్చేసి 650 అనమాట. సో అంతా టైం టేకింగ్ ప్రాసెస్. సో మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఈ ఫార్ములా యూజ్ చేసారు అనుకోండి, మీకు టైం అనేది సేవ్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే థర్డ్ ఎగ్జాంపుల్ అండి. 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ సో ఆన్ అప్ టు 10 క్యూబ్ అనమాట. సో వీటి యొక్క సమ్ అనేది కనుక్కోమంటున్నాడు మనల్ని. సో ఇది ఏ టైప్లో ఉందండి, అంతా న్యాచురల్ నెంబర్సే కానీ పైన క్యూబ్ ఉంది. సో ఇది టైప్ 3 అనమాట. దీని ఫార్ములా వచ్చేసి n ఇంటూ n+1/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 2. సో ఫార్ములా రాసుకుందాం, n ఇంటూ n+1/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 2. సో n ఈజ్ ఈక్వల్ టు, మనకి ఇక్కడ n అంటే ఏం లేదు, లాస్ట్ నెంబర్, ఇది గుర్తుపెట్టుకోండి. n ఈజ్ ఈక్వల్ టు 10. సో ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి, ఈజీగా అయిపోతుంది. n ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 1/2. 10 ప్లస్ 1 11/2 ఎంత, 2 1 2 5 10. సో 5 ఇంటూ 11, 5 11 55. సో 5 ఇంటూ 11 ఈజ్ ఈక్వల్ టు 55. సో మనకి ఇక్కడ ఏం అడిగిండు, ఎంత ఎట్లుంది, స్క్వేర్లు ఉంది. సో మనకి ఆన్సర్ వచ్చిన ఆన్సర్ని 55 స్క్వేర్ అనమాట. అంటే ఇవి వచ్చింది ఉంటుంది కదా, 5 ఇంటూ 11 55, 55 స్క్వేర్ వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ స్క్వేర్ అడిగిండు, స్క్వేర్ ఉంది మనకి క్వశ్చన్లో. సో
55 స్క్వేర్ అంటే ఏం లేదండి, 55 ఇంటూ 2 కాదు, 55 స్క్వేర్ అంటే 55 ఇంటూ 55, 55ని డబల్ చేయాలి. సో 55 ఇంటూ 55 చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుందంటే 3025 అండి ఆన్సర్. ఈ మొత్తం సమ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 3025 అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సెకండ్ మోడల్ అనేది, ఈ సెకండ్ మోడల్లో కూడా మనకి 3 టైప్స్ ఉంటాయండి. ఆ 3 టైప్స్ ఏంటంటే మనకి ఇట్లా సిరీస్ ఇస్తాడు, ఒక 1 + 3 + 5 + 7 అప్ టు సో 1 + 33 అని చెప్పేసి ఇట్లా ఒక సిరీస్ ఇచ్చిండండి. ఈ సిరీస్ మనకి ఏ టైప్లో ఉందండి, 1 + 3 + 5 అంటే ఇది ఆడ్ అనమాట, ఆడ్ సిరీస్. తర్వాత సేమ్ ఇంకొక సిరీస్ ఇస్తాడు, 2 + 4 + 6 + 8 అని ఇచ్చిండు. సో ఇది ఎట్లుంది, ఏ టైప్లో ఉంది, మనకి ఈవెన్ సిరీస్ ఇచ్చిండు. సో ఇది 51 + 53 + 55 అప్ టు +65 అని చెప్పేసి అని ఇట్లా ఇచ్చిండు అనమాట. సో ఇది ఏంటంటే మనకి మిడిల్లో ఇచ్చిండు, మనకి ఇది ఈవెన్ ఇయ్యలే, ఆడ్ ఇయ్యలే, మళ్ళీ ఫస్ట్ కాన్స్ ఇయ్యలే, అంటే ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ ఇయ్యలే, మనకు మోడల్ 1 లెక్క. సో ఇది నేను మీకు తర్వాత చెప్తా, ఫస్ట్ ఈ రెండు చూద్దాం. సో ఇదేం లేదండి, ఏదైనా ఒక సిరీస్ ఇచ్చి వాటి సమ్ కనుక్కోమన్నాడు అనుకోండి, ఆ సిరీస్ మనకు వచ్చేసి ఆడ్లో ఉందనుకోండి, దానికి x² అనే ఫార్ములా లెక్క గుర్తుపెట్టుకోవాలి. x², ఇక్కడ x అంటే ఏం లేదండి, x అంటే n+1/2, n అంటే లాస్ట్ నెంబరు. సో ఇట్లా ఒక సిరీస్ ఇచ్చేసి వాటి సమ్ కనుక్కోమని, ఆ సిరీస్ వచ్చేసి మనకి ఈవెన్లో ఉందనుకోండి, ఈవెన్లో ఉంటే దానికి ఫార్ములా వచ్చేసి x × x+1 అనమాట. సో ఇక్కడ x అంటే ఏంటి, మనకి n+1/2 అనేది వచ్చేసి మనకి x అనమాట. ఇక్కడ x అంటే ఏం లేదండి, x అంటే వేర్ x = n/2. ఇక్కడ x అంటే n/2, ఇక్కడ x అంటే n+1/2, అంతే. దానికి దీనికి డిఫరెన్స్ అదే, ఒక 1 ఒకటి లేదు, +1 ఒకటి లేదు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ ఇస్తే మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ 1 అనమాట. మన క్వశ్చన్ ఇలా అడుగుతాడు, ఫైండ్ ద సమ్ ఆఫ్ 1 + 3 + 5 + 7 అప్ టు 33 అని చెప్పేసి క్వశ్చన్ అడిగిన అనుకోండి, మనకి ఇది ఏ సిరీస్లో ఉందండి, ఆడ్లో ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఆడ్ సిరీస్ అనమాట. ఆడ్ సిరీస్ అంటే మనకి ఫార్ములా వచ్చేసి x² అనమాట. ఇక్కడ మనం చూసుకున్నాం కదా ఇందాక, x² అంటే x². సో x అంటే ఏంటిది, x² అంటే ఫస్ట్ మనకు x అంటే ఏంటో తెలియదు. సో x = ఎంత, n+1, x = n+1, వేర్ x = n+1. సో n అంటే ఎంత, లాస్ట్ నెంబర్ 33. సో 33 + 1/2 ఎంత, 34/2. 2 1s are 2, 1 ఉంటుంది, 2 7s are 14. సో x = 17 అండి. మనకి ఏం కనుక్కోవాలి, మనం x² కనుక్కోవాలి. x² అంటే ఏంది, 17². దీన్ని స్క్వేర్ చేయాలి, 17 × 17 అండి. 17 × 17 అంటే ఏం లేదండి, 7 7s are 49, 9 ఈడ 4 రిమైనింగ్ ఉంటుంది, 7 1s are 7 + 4 ఎంత, 11 అనమాట. 11 తర్వాత 1 7s are 7 ఇంటూ ఉంటుంది, 1 7s are 7, 1 1s are 1. సో 9 8 2. సో ఆన్సర్ వచ్చేసి మనకి 289 అనమాట. సో ఇది మొత్తం సమ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 289. సో ఇంకో ప్రాబ్లం వెళ్దాం, ఎగ్జాంపుల్ 3. సో ఇది వచ్చేసి ఏంటంటే, ఫైండ్ ద సమ్ ఆఫ్ 2 + 4 + 6 + 8 + అప్ టు 50 అని ఇచ్చిండు. సో ఇది వచ్చేసి మనకి ఈవెన్లో ఉందండి, ఈవెన్ సిరీస్ 2 + 4 6 కాబట్టి ఇది ఈవెన్ సిరీస్ ఉన్నది కాబట్టి, సో మనకి ఫార్ములా వచ్చేసి ఏం లేదండి, x × x+1. ఇక్కడ x అంటే ఏం లేదండి, n/2. సో ఫార్ములా రాసుకుందాం, x × x+1 వేర్ x = n/2 అనమాట. సో n అంటే ఎంత, మనకి లాస్ట్ టర్మ్. సో ఇక్కడ n = 50 రాసుకోండి. సో ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. సో
మనకి ఎక్స్ అనుకోవాలి కాబట్టి ఫస్ట్ n అంటే ఎంత 50. సో 50/2 2 1 2 25. సో మనకి ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 25 అనమాట. సో మనం ఈ ఎక్స్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి ఫార్ములాలో. సో 25 ఇంటూ 25 ప్లస్ 1. సో ఇక్కడ 25 ఇంటూ 26 అండి. 25 ఇంటూ 26 చేసేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇక్కడ వేద్దాం మనం 26 ఇంటూ 25. సో 5 6 ఎంత అండి 30 0 3 5 2 10 అంటే 13 2 6 12 1 2 2 4 ప్లస్ 1 5 0 5 6 అండి. ఆన్సర్ వచ్చేసి మనకి 650. సో ఇది మొత్తం సమ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 650. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి. థర్డ్ ఎగ్జాంపుల్ ఇది. ఫైండ్ ద సమ్ ఆఫ్ 51 ప్లస్ 53 ప్లస్ 55 అప్ టు సో 1 ప్లస్ 65. ఇక్కడ నేను ఇందాక తర్వాత చెప్తాను కదా థర్డ్ టైప్. సో ఇది ఇక్కడ చెప్తాను ఇండైరెక్ట్, ఇది ఫార్ములా లేకుండా. సో ఇక్కడ ఎంత 65, ఇది ఎన్ని డిజిట్స్ 2 డిజిట్స్ అనమాట. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనకి లాస్ట్ 2 డిజిట్ నెంబర్ ఎంత అండి, 2 డిజిట్ నెంబర్ ఎంత లాస్ట్ 99. 99గా 99 తర్వాత ఎంత 100. ఇది 3 డిజిట్, ఇది 2 డిజిట్. సో లాస్ట్ 2 డిజిట్ నెంబర్ మనకి 99. సో మనం ఫస్ట్ నుంచి అంటే 1 ప్లస్ ఫస్ట్ ఇది చెక్ చేసుకోవాలండి మనం. ఇది ఏ నెంబర్, ఇది ఏ సిరీస్లో ఉంది, ఆడా ఈవనా చెక్ చేసుకోవాలి. సో ఇది ఆడ్లో ఉంది, ఆడ్ సిరీస్లో ఉంది కాబట్టి మనకి ఆడ్ సిరీస్లో మనం అప్ టు 99 దాకా చూడాలి. ద 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ ఇట్లా లాస్ట్ నెంబర్ ఎంత 99 దాకా, ఇట్లా 99 దాకా సాల్వ్ చేయాలి. తర్వాత మైనస్ ఎంతైతే వస్తుందో ఆన్సరు, సో దాన్ని మైనస్ మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ నెంబర్ ఎంత 51, స్టార్టింగ్ నెంబర్ 51. సో 51 కన్నా ముందు వచ్చే ఆడ్ నెంబర్ ఎంత 50, ఈవెన్ నెంబర్ 50 కాదు. దీనికన్నా ముందు వచ్చేది 49 అనేది ఆడ్ నెంబర్. సో 51 కన్నా ముందు వచ్చే ఆడ్ నెంబర్ 49. సో మైనస్ ఈ 1 మళ్ళీ స్టార్టింగ్ నుంచి 1 ప్లస్ 3 ప్లస్ 5 అట్లా 49 టర్మ్స్ దాకా చేయాలి. సో ఇది మైనస్ ఇది చేస్తే వచ్చే ఆన్సరే ఇది అనమాట. సో మీకు ఇది నేను సాల్వ్ చేసి చూపిస్తా, ఈజీగా అర్థమవుతుంది. సో ఇది ఆడ్ కాబట్టి మనకి ఫార్ములా వచ్చేసి ఏం లేదండి x² అనమాట. సో వేర్ x ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 1/2. n అంటే ఎంత ఇక్కడ 99 టర్మ్స్. సో 99 ప్లస్ 1/2, 99 ప్లస్ 1/2 ఎంత 100/2, 2 1 250. సో ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 50. మనకి కావాల్సింది x². సో 50². సో మనకి ఇక్కడ 50 ఇంటూ 50 వచ్చేసి ఎంత 5 5 ఎంత 5 5 25, 2 zeros. సో ఇదనమాట. సో ఇక్కడ మళ్ళా x² అనుకోండి, వేర్ x ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 1/2. సో లాస్ట్ టర్మ్ వచ్చేసి 49. సో 49 ప్లస్ 1/2. సో ఇక్కడ 50/2, 2 1 2 25 50. సో ఇక్కడ వచ్చేసి x ఈజ్ ఈక్వల్ టు మనకు 25, మనకు కావాల్సింది x². సో x² ఈజ్ ఈక్వల్ టు 25². సో మనకు 25² అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే 25 ఇంటూ 25, 25 25 625. సో ఇప్పుడు దీని యొక్క సమ్ వచ్చింది మనకి, దీని యొక్క సమ్ వచ్చింది. సో ఈ రెండింటిని మనం మైనస్ చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. సో 2500 మైనస్ 625. సో ఈ రెండింటిని మనం చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. సో చూద్దాం 5781. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి మనకి 1875 అనమాట ఆన్సర్. సో ఇంకో టాపిక్ వచ్చేసి నెంబర్ సిస్టంలో కాన్సిక్యూటివ్ నెంబర్స్ అండి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. కాంపిటేటివ్ పర్పస్లో మనకు క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్లీ రావడం జరిగింది. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి.
కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏం లేదండి, ఏ నెంబర్ సిరీస్ హ్యావింగ్ విత్ ఏ లాజిక్ సీక్వెన్స్. సో ఒక లాజిక్ సీక్వెన్స్తో ఉందనుకోండి, అది వచ్చేసి మనకి కాన్సిక్యూటివ్ నెంబర్స్ అనమాట. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఈజీగా అర్థమవుతుందండి. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి 56, 58, 60, 52 అండి. ఇది వచ్చేసి మనకి ఈవెన్లో ఉంది. సో మనకి నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి 57, 59, 61, 63 ఉందండి. సో ఈ సిరీస్ వచ్చేసి మనకి ఆడ్లో ఉంది. ఏం లేదు, నథింగ్ బట్ ఈవెన్ అంటే ఇది కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఇన్ ఈవెన్ అనమాట. సో ఇది వచ్చేసి కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఇన్ ఆడ్. సో మనకు అది ఈవెన్ అయినా కానివ్వండి, లేదంటే ఆడ్ అయినా కానివ్వండి, ఇది గుర్తుపెట్టుకోండి. మనకు అది ఈవెన్ అయినా కానివ్వండి, ఆడ్ అయినా కానివ్వండి, ఇది గుర్తుంచుకోండి అనమాట. ఎక్స్ కామా x+2 కామా x+4 కామా x+6 ఈ అప్ టు సో ఆన్. ఈ సిరీస్ని మనం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఈ సీక్వెన్స్ని మనం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, మనకి ఈజీ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆడ్ సిరీస్లో వచ్చేసి మనకి 51, x=51 అన్నాడు అనుకోండి. సో 51 + 2 ఏమవుతుందండి? 59. తర్వాత మళ్ళీ తర్వాత 57 + 4 ఏమవుతుందండి? 61. సో మళ్ళీ తర్వాత 57 + 6 ఏమవుతుందండి? 63. సో అట్లనే ఈవెన్లో కూడా మనకి x=56 అనుకున్నాం అనుకోండి. సో 56 + 2 ఏమవుతుంది? 58. సో 56 + 4 ఏమవుతుంది? 60. సో 56 + 6 ఏమవుతుందండి? 62. సో ఇది అనేది గుర్తుపెట్టుకోండి మీరు. సో ఇంకోటి ఉందండి, ఇలా 1, 2, 3 అప్ టు సో న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి అనుకోండి, దాన్ని మనం కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ అంటాం. సో దానికి కూడా ఒక సిరీస్ లెక్క ఉందన్నమాట, ఒక సీక్వెన్స్. సో అది వచ్చేసి x+1, x+2, x+3. ఇక్కడ మీరు ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఈజీగా అర్థమవుతుందండి కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలని. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది ప్రీవియస్లీ అడిగిన క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ద సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఇస్ 87. అంటే మనకి ఇక్కడ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఇచ్చిండు. ఆ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి 87 వస్తుంది అనమాట. సో ద మిడిల్ నెంబర్ ఇస్ 29. ఆ 3 కాన్సిక్యూటివ్ నెంబర్లో మిడిల్ నెంబర్ ఎంత అంటే మనకి 29 అనమాట. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చిండు. సో ఇది మనం ఎలా సాల్వ్ చేయాలో నేను మీకు చెప్తానండి ఈజీగా. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్, మనకు ఆ కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈవెన్ అయినా కానివ్వండి, ఆడ్ అయినా కానివ్వండి, మీకు ఇందాక నేను ఒక సిరీస్ చెప్పాను అనమాట, x+1, x+2. సో 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నాయి, వాటి యొక్క సమ్ వచ్చేసి మనకి 87. సో x+1 x+2. సో దీని యొక్క సమ్ వచ్చేసి మనకి 87. సో మనకి ఇక్కడ ఇవి ఎన్ని ఎక్స్లు ఉన్నాయండి? 1, 2, 3. సో ఎక్స్లన్నీ ఒక సైడ్ రాసుకుందాం. సో మనం చిన్నప్పుడు 6th క్లాస్ 7th క్లాస్ బెండకాయలన్నీ ఒకేలు పెట్టాలి, తర్వాత బీరకాయలన్నీ ఒకేలు పెట్టాలని చెప్పేసి అని సార్ వాళ్ళు చెప్పేది. సో అట్లా చూసుకున్నట్టయితే మనం ఇక్కడ ఎక్సెస్ అన్నీ ఒక సైడ్ రాసుకుందాం అండి. 1, 2, 3, 3x ప్లస్ ఈ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి మిగిలిపోయినాయి, 2 + 1 3 అనమాట. సో 3x = మనకి ఇక్కడ 87 ఉందిగా, 87 ఈ 3 రాసుకుందాం -3. సో 3x = 87 - 3 ఎంత? 84. సో x = 84. ఈ 3 ఉంది అండి, ఈ 3 ఇటు సైడ్ తీసుకొచ్చాం అనుకోండి, కిందికి వెళ్ళిపోతుంది డినామినేటర్లోకి. సో 84/3. సో ఇది ఎక్కడ క్యాన్సిల్ అవుతుంది? 3 1s 3, 3 2s 6, 2 రిమైనింగ్ ఉంటుంది, 8s 3 8s 24. సో మనకి ఇక్కడ x = 28 అనమాట. సో x = 28 వచ్చింది. సో ఇక్కడ ఆప్షన్స్లో 28 ఏడు ఉంది, ఈడు ఉంది. సో ఆన్సర్ వచ్చేసి ఇది అనమాట. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి 28గా. సో ఇక్కడ మనకి ఏం అడిగినంటే మిడిల్ నెంబర్ 29 అన్నాడు. సో మనం ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ వాల్యూ వచ్చింది మనకి 28, ఎక్స్ వాల్యూ
ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మిడిల్ నెంబర్ 29 వస్తుందో రాదో చెక్ చేద్దాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 28. సో 28 ప్లస్ 1 ఎంత 29. సో 28 ప్లస్ 2 ఎంత 30. సో 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్. ఈ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్లో మిడిల్ నెంబర్ ఎంత 29. సో స్టేట్మెంట్ కరెక్ట్ ఇచ్చిన స్టేట్మెంట్. సో 29. మనకి ఇంకోటి కూడా ఇచ్చిండు, ఏంటి వీటి సమ్ చేస్తే 87 అనమాట. సో ఇది అవసరం లేదండి, సో మీకు అర్థం అవ్వడానికి నేను చెప్తున్నా. సో 28 ప్లస్ 29 ప్లస్ 30, వీటిని సాల్వ్ చేస్తే ఎంత 20 20 40 ప్లస్ 30 70 79 ప్లస్ 8 87. సో మనకి ఇది కూడా ఈ స్టేట్మెంట్ కూడా ట్రూవే. మనకి ఎక్స్ వచ్చేసి 28. సో ఐ హోప్ మీకు ఇది అర్థమై ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అండి. సో కొన్ని హోంవర్క్ ప్రాబ్లమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు ఈ హోంవర్క్స్ అనేది సాల్వ్ చేయండి, అంటే ప్రాక్టీస్ చేయండి ఇమీడియట్గా. మీరు ఎప్పుడైతే క్లాస్ విన్నారో వెంటనే ప్రాక్టీస్ చేసారనుకోండి, సో మీకు కూడా ఈజీగా ఉంటుంది, ఈజీగా గుర్తుంటుంది అనమాట. సో ఎక్కువ ఏమి చేయాలండి, హోంవర్క్ కూడా 4 ప్రాబ్లమ్స్ ఇచ్చిన. సో వీటిని సాల్వ్ చేయండి. సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ ఎంత వచ్చిందో చెప్పండి. సో ఇంకోటి ఏంటంటే, ఇక్కడితో నెంబర్ సిస్టమ్ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. సో నెక్స్ట్ రేపటి నుంచి ఇంకో కొత్త టాపిక్తో వీడియో చేస్తాను అనమాట. సో ఏం లేదండి, నేను మీకోసం అనేది నా టైంని ఇన్వెస్ట్ చేసి మీకోసం వీడియోస్ చేయడం జరిగిందండి. సో వీడియోని లాస్ట్ దాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారనుకోండి, వారికి ఈ వీడియోస్ అనేది షేర్ చేయండి. సో నా నోటిఫికేషన్స్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.